ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించినట్టు ఒప్పుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చేయి వదిలే ప్రసక్తే లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని చెప్పారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది? ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించినట్టు ఒప్పుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చేయి వదిలే ప్రసక్తే లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని చెప్పారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి కీలకమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టీ తనతో పాటు పార్టీ మారినటువంటి మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు అనేది తనకు తెలియదని చెప్పారు. మరోవైపు దానం నాగేందర్ గతంలోనే 2023లో బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీ బీఫారంపై ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ బీఫారంతో లోక్సభ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ పై అనర్హత వేటు పడుతోందని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. దీనిపై స్పీకర్ అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు మొదట దానం నాగేందర్ స్పందించలేదు. చివరిలో వెళ్లి స్పీకర్ ని కలిసి మాట్లాడి వచ్చారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో దానం నాగేందర్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తాను ఇప్పటికే 7 ఎన్నికలను ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొని వచ్చారు. ఎన్నికలు నాకు కొత్త కాదంటూ కూడా స్పష్టత ఇచ్చారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందుతానంటూ కూడా దానం నాగేందర్ కీలకమైన కామెంట్స్ చేశారు. ఈ రోజు కూడా తాజాగా జిహెచ్ఎంసీ ఎన్నికలు అదేవిధంగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అనే దానిపైన స్పష్టతనిచ్చారు. ఖచ్చితంగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందంటూ కూడా దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 300 డివిజన్లు పెరిగాయి. ఎంఐఎం సహకారంతో కాంగ్రెస్ పార్టీ 300 డివిజన్లలో కూడా గెలుస్తుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని డివిజన్లలో పర్యటిస్తానంటూ కూడా దానం నాగేందర్ స్పష్టత ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యంగా వారు పార్టీ మారినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ స్పీకర్ ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానం నాగేందర్ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే ఒకవేళ దానం నాగేందర్ కొంతకాలంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే దానం నాగేందర్ దీనిపై స్పష్టత ఇవ్వనప్పటికీ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే తాను ఖచ్చితంగా ఉప ఎన్నికను ఎదుర్కొంటాను, ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తానంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే వరుసగా కామెంట్స్ చేస్తూ వస్తున్న దానం నాగేందర్ మరోసారి తన మనసులో మాట బయట పెట్టారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యేల విషయం తనకు తెలియదు, తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంటూ కూడా స్పష్టతనిచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ సవిన్, తాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కదా, దాని గురించి ఏం మాట్లాడలేదా దానం నాగేందర్? దాని గురించి ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి దానం నాగేందర్ పై అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట. దీనిపై దానం నాగేందర్ కూడా అనేక సందర్భాల్లో ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చిన తనపైన అనర్హత వేటు పడిన, ఒకవేళ అనర్హత వేటు పడే అవకాశం ఉంటే దానం నాగేందరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలో దిగుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాబట్టి దానం నాగేందర్ అందుకు అనుగుణంగానే కామెంట్స్ చేస్తూ వస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.